అందరికీ నమస్కారం. నేను నా ట్రీట్మెంట్కి ఎవరైనా సాయం చేయగలుగుతారని అనుకుంటున్నాను. నేను మీకు నంబరు పెట్టగలుగుతున్నాను. ఫోన్పే అయినా, గూగుల్ పే అయినా, పేటిఎం అయినా చేయగలుగుతారని నా ట్రీట్మెంట్కు మీ పాదాలకి వందనాలు చేస్తూ 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా చేస్తారని మీకు చేతులెత్తి దండం చేస్తున్నాను. ఫోన్పే గూగుల్ పే నంబరు నేను చెప్తాను. 7893427405. ఎరుకల మల్లేష్ వస్తుంది. సాయం చేయండి అన్న, దయచేసి సాయం చేయండి అన్న. నాకు చిన్న పాప ఉంది, 1 year పాప ఉంది, భార్య ఉంది. వాళ్ళని ఇప్పుడు నేను రోడ్డు పైన ఉన్నాను. మీరు సాయం కోరుకుంటూ మీ సాయంతో మీ సాయం కోసం వేచి చూస్తున్నాను. నాకు ఆరోగ్య సమస్య హాస్పిటల్ తరిగోపుల మల్లేష్, ఎరుకల మల్లేష్. చెప్పండి మీ సమస్య. నేను గత 4 నెలల నుంచి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అక్కడ చెప్తే ఇక్కడ లేదు ట్రీట్మెంటు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ఏమంతా తగ్గినట్లు కనిపించలేదు. మా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చేస్తామని అన్నారు. నాతో సరైన డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేసుకుందామని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ నాకు అందకుంటేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేను డబ్బులు బాగా అడుగుతున్నారు. నాకు సరైనంత డబ్బులు లేక మీ సాయం కోరి మేము అడుగుతున్నాము. మీకు చేతనైనంత, మీకు దోచినంత 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా సాయం కోరుతున్నాను. మీకు ఎంత వీలవుతే అంత వీలవుతే అంత సాయం చేస్తారని నేను కోరుకుంటాను. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే 15 లక్షలు అడిగారు నా ట్రీట్మెంట్కు. మా మదర్ కిడ్నీ తీసి వేయడానికి నాకు 15 లక్షల డబ్బులు అడిగితే నేను మీ సాయాన్ని కోరుతున్నాను. మా పాప, మా వైఫ్, మా మామయ్య అందరం కింద మా బిడ్డని ఇచ్చినాము. అప్పుడు మంచిగా ఉండే అబ్బాయి. కూతురు పుట్టన్నాడు, 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు. ఆటో తెచ్చుకొని హైదరాబాద్లో ఆచిపోయిన కుండే నడుపుకుంటా 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. ఏడిపోతే 15 లక్షలు అడుగుతున్నారు. జర మీకు దయవాళ్ళు ఉంటే మాలో ఆదుకోండి, కొన్ని డబ్బులు వేస్తే పుణ్యం ఉంటుంది అందరు కలిసి అంట అని ఆదుకుంటున్నాం చెప్తున్నాం. భూమి అయితే ఏమి లేదు, 12 గుంటలు ఉంది. అది మొన్న అది చేసుకున్నాడు. ఇల్లు అయితే లేదు, 3 అన్నదమ్ములు ఇల్లు కూడా లేదు. ఏమన్నా దయచేసి జర ఆదుకోండి. మీరు అందరికీ, లోకానికి, తెలంగాణకి ప్రజలకు దండం.